ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతోంది. కొత్త సీఎస్ సంజయ్ జాజు తొలి మంత్రివర్గ భేటీలో పాల్గొనున్నారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, శాఖల పనితీరు, నిధుల కేటాయింపులు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలను సమావేశంలో సమీక్షించే అవకాశం ఉంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రైతులకు సంబంధించిన పథకాల అమలు, ఉపాధి, మౌలిక వసతుల అభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహం వంటి అంశాలు కూడా ప్రస్తావనకు రానున్నాయి. మెట్రో రైలుపై ఇటీవల జరిగిన పరిణామాలు, తదుపరి కార్యాచరణపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. అయితే నేడు ఈ కేబినెట్ విధానంలో నిర్వహిస్తారు. ఇందుకోసం సీఎం సహా మంత్రులకు ట్యాబ్లను అందజేశారు. మెట్రో రైలుపై ఇటీవల జరిగిన పరిణామాలు, తదుపరి కార్యాచరణపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం కొత్తగా తీసుకురానున్న బీబీజీరామ్జీని తెలంగాణలో అమలు చేయాలా వద్దా అన్నది కూడా తేలుస్తారు. వానాకాలం సాగు, విత్తనాలు, ఎరువుల పంపిణీ, పంటల వైవిధ్యం, ఎల్నినో పరిస్థితులను ఎదుర్కోవడం తదితర విషయాలు ప్రస్తావనకు రానున్నాయి. దీంతో పాటు ఏపీ, తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగుల పరస్పర అంతర్రాష్ట్ర బదిలీలపైన నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.